ముఖ్యంగా నడుస్తున్న చరిత్రను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సమాజ పోకడలను రాజకీయ చిత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకు ఒక నిర్మాణాత్మకంగా పనిచేయాల్సినటువంటి ప్రతిపక్షం కేవలం పేరు కోసం నామమాత్రంగా టైంపాస్ కోసం మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని మనం గత సంవత్సర కాలంగా మనం గమనించవచ్చు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. ప్రతిపక్షాలంటే ఒక క్రియాశీలకంగా పాత్ర పోషించడం, ప్రభుత్వాలకు సహకరించడం, అవసరమైతే సూచనలు చేయడం ద్వారా మరి స్థిరమైన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నాం ఆనాడు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మా వల్లనే వచ్చిందని భావించినటువంటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా చలామణవుతూ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఇచ్చినటువంటి కేవలం ఏకైక పదాన్ని తీసుకొని మాత్రమే ఇవాళ పనిచేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఏ రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పేదరిక నిర్మూలన ఎలా జరగాలి, ఉపాధి అవకాశాలను ఎట్లా మెరుగుపరచాలి, ఉద్యోగ అవకాశాలను ఏ మేరకు సఫలం చేసుకున్నాం అనే విషయాల మీద ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వంతో మాట్లాడి సూచనలు చేసి ఒక సహవాస ధోరణిలో సమన్వయంతో పనిచేయాల్సినటువంటి బీఆర్ఎస్ దానికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి మౌనంగా ఉంటే దాని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అధ్యక్షులుగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మాత్రం తను మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా గడవడం లేదు ఈ రాష్ట్రంలో అంటే మనం అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఊకదంపుడు ప్రసంగాలకు అలవాటు పడి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడానికి భ్రమపడి తన యొక్క నిర్మాణ పాత్రను లోపిస్తూ కోల్పోతూ బాధ్యతను విస్మరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఇవాళ మనం బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించడం, పని చేయకుండా విమర్శిస్తూ కాలయాపన చేసే వాళ్ళను మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం లోపల పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అలాగే అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా ఇవాళ దూషిస్తున్నారు, నిందలకు గురి చేస్తున్నారో అర్థం చేసుకుంటే నిన్ననే సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క సమావేశం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీగా ఉద్ధరించినామని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేరమని ప్రోత్సహిస్తున్నాడు. ఒక సన్నాసిగాడు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని ఒక విజ్ఞుడు, మేధావి, అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అవకాశాల బట్టి ప్రాపంచిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని అనుక్షణం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక ఉన్నత స్థాయి విజ్ఞానవంతుడిగా కొనసాగే ఒక కలెక్టర్ను పట్టుకొని ఒక సన్నాసి, వీడు, వాడు అనేటువంటి పేర్లతో మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే దక్కింది తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా అంత చులకన మాటలు మాట్లాడిన సందర్భం లేదు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం ఒక ఎంటిక కూడా పీకలేరు అనేటువంటి మాట ఎంత అన్పార్లమెంటరీ భాషను మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటూ ఉంటాడు. అంతేకాదు సంవత్సరం దగ్గరికి వస్తున్నది కనుక సంవత్సరం అవుతున్న సందర్భం లోపల సంవత్సరీకం చేస్తాము అని మాట్లాడడం కూడా జరిగింది. ఏమైనటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఫ్రస్ట్రేషన్కు గురై, ఆత్మ న్యూనతకు గురై, అవమాన భారంతో తనను తాను నిబద్ధం చేసుకోలేక, నిభాయించుకోలేక కోల్పోయినటువంటి ఆత్మస్థైర్యాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం అనరాని మాటలు మాట్లాడుతూ ఒక రాజకీయాలకు, నిజమైన రాజకీయాలకు తిలోదకాలిస్తూ భాషను అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పాత్రను నిర్వీర్యం చేస్తున్నటువంటి పాత్రను ఇవాళ ముఖ్యంగా కేటీఆర్ గారు పోషిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మనం నిశ్చితంగా సమాజం యావత్తు పరిశీలించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మౌనంగా, సంస్కారంగా, బాధ్యతాయుతంగా తన పనులు తాను చేసుకుపోతుంది.
తప్పులు జరగవచ్చు, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరగవచ్చు, నిధుల సమీకరణలో ఇబ్బందులు ఉండవచ్చు, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కొంతకాలం ఎక్కువ తీసుకోవచ్చు. ఆ విషయాన్ని కదలలేము. కానీ నీవు 10 ఏళ్ల లోపల చేయనటువంటి పనులను కేవలం 100 రోజుల లోపలనే చేస్తారని ఏ రకంగా అనుకుంటున్నావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మిస్టర్ కేటీఆర్ గారు. అలాగే మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఒక అర గ్యారంటీ అమలు చేసిందని చెప్తా ఉన్నాడు. అంటే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ సగం మాత్రమే చేసింది కనుక అర గ్యారంటీ అనేటువంటి పేరుతో దూషించడం, వాడు వీడని మాట్లాడడం ఈ రకంగా సరైనది కాదు. మరి ఇక్కడ కలెక్టర్ను ఈ రకంగా మాట్లాడితే వికారాబాద్ జిల్లాలో లగచెర్ల దగ్గర జరిగినటువంటి ఫార్మాసిటీకి సంబంధించి భూముల స్వాధీనానికి సంబంధించిన సందర్భంలో కూడా కలెక్టర్ను కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు మరి వెంబడించి కొట్టడం అనేటువంటి చాలా సిగ్గుచేటైన విషయం. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా కలెక్టర్ గారిని వేటాడినారు, పరిగెత్తించినారు. కానీ అదే స్థానంలో ముఖ్యమంత్రి కనుక ఉంటే ఆయనకు మొత్తం ఇష్టారాజ్యంగా మేము అవమానించే వాళ్ళం అని చెబుతూ వాళ్ళ యొక్క కుసంస్కారాన్ని ప్రకటించుకోవడం వాళ్లకు మాత్రమే చెల్లింది. ఈ రకంగా ఇష్టం ఉన్నటువంటి భాష మాట్లాడడం కానీ, ఇష్టం ఉన్నటువంటి పదాలను వినియోగించడం కానీ మరి నిజంగా సుప్రీంకోర్టు కానీ, న్యాయ వ్యవస్థ, రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు, కింది స్థాయి కోర్టులు కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మేము చాలా మౌనంగా ఉంటాం లేదా సంస్కార భాష మాట్లాడతాం, కానీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఇష్టారాజ్యంగా వాడుతున్నది. ముఖ్యమంత్రి అసలు మంత్రే కాదు, ఒక మనిషే కాదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్న కేటీఆర్, అతనికి తోడుగా హరీష్ రావు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక కలెక్టర్ను, ఒక విద్యున్ని, ఒక పాలనా దక్షుణ్ణి, ఒక జిల్లా పాలన అధికారిని ఏ రకంగా సన్నాసి, వాడు వీడనే పదజాలంతో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని నిందించడం చాలా శోచనీయం. అందుకు ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ గారు ప్రజలకు, కలెక్టర్కు, తెలంగాణ సమాజానికి యావత్తు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో అలాంటి మాటలు ఎక్కడ మాట్లాడినా కూడా న్యాయ వ్యవస్థ, బుద్ధిజీవులు, మేధావులు పరిశీలించాలి, నిలదీయాలి, వాటిని రికార్డు చేసి అవి బహిరంగ వేదిక ద్వారా చర్చకు పెట్టి ఎవరు తప్పు మాట్లాడితే వాళ్ళు శిక్షించడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి నుండైనా కనీసం రాజకీయాలలో ఒక నిబద్ధత కలిగిన, ఒక సంస్కారంతో కూడుకున్నటువంటి భాష, యాస, మాటలు, చేతలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి తప్పు చేసినటువంటి కేటీఆర్ను, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను లేదా ఏం పీక్కో అని చెప్పి అంత గర్వంగా, నీచంగా మాట్లాడినటువంటి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. అంతేకాదు చట్టం తన పని తాను చేసుకోవాలి, అతనికి తగిన శిక్ష విధించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.